ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాలని కోరుకుంటాడు. కొద్దిసేపు సంతోషంగా ఉన్నాం కదా చాలులే, ఈరోజు సంతోషంగా ఉన్నాం కదా చాలులే అని ఏ ఒక్కరూ అనుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణతనే కోరుకుంటారు. మన యేసయ్య కూడా మనం సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ భూమి మీద భూ సంబంధమైన వాటిని బట్టి సంతోషించేవారు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు. వెండి బంగారాలను బట్టి, బంధాలను బట్టి, స్నేహాలను బట్టి, ఆస్తిని బట్టి, అందచందాలను బట్టి, మనుష్యులను బట్టి సంతోషించేవారు మనకు కనబడుతున్నారు. కానీ వారికి కలిగిన ఆ సంతోషం సంపూర్ణతలోకి రావడం లేదు. సంపూర్ణంగా వారు అనుభవించలేకపోతున్నారు. మరి ఈ సంపూర్ణమైన సంతోషం మనకెక్కడ దొరుకుతుంది, మనకి ఈ సంపూర్ణమైన సంతోషం ఎక్కడ కలుగుతుంది అని ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదు అని. మరి ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం ద్వారా నీ హృదయానికి, నీ ఇంటికి సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. నువ్వు చేస్తున్న పనులన్నిటి ద్వారా నీకు ఒక గొప్ప సంపూర్ణమైన సంతోషం కలగబోతూ ఉంది. ఎవరైతే దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో, దేవుని సన్నిధిలో గడపడం మాకు మేలని, ఎంతో శ్రేష్టమైన అనుభవం అని దేవునికి లోబడతారో, దేవుని మాట వింటారో వారే సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించగలుగుతారు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం గమనిస్తే, సంతానం లేక బాధపడుతూ నిందల మధ్యలో, అవమానాల మధ్యలో కృంగిపోతున్న హన్న బహుదుఃఖాక్రాంతురాలిగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో నిలిచి ఉంది. మనోదుఖం కలిగి తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది. హన్న యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగానే దైవజనుడైన ఏలి ఆమె నోటిని కనిపెడుతూ ఉన్నాడు. ఆమె బాధను చూశాడు. నీవు చేసుకున్న మనమంతటిని నా దేవుడు నీకు దయచేయునుగా అని శుభవచనాన్ని దైవజనుడైన ఏలి పలుకుతూ వచ్చాడు. ఆ వెంటనే ఆమె బాధ, దుఃఖం అంతా కూడా తొలగిపోయింది. సమూయేలు అనే చక్కటి బిడ్డను ఆమె పొందుకుంది. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యంలో అంటుంది హన్న, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుంది అని. ఆయన రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను అని అంటుంది. మరి హన్న ఇంత సంతోషాన్ని, ఇంత సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటంటే, ఆమె బాధకు నివారణ ఎక్కడ కలుగుతుందో గ్రహించింది. వెళ్ళవలసిన దేవుని సన్నిధికి వెళ్ళింది, చేయవలసిన ప్రార్థన చేసింది, తన సంతోషాన్ని సంపూర్ణం చేసుకుంటూ వచ్చింది. హన్నా వలె నీవు కూడా సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. హన్నాలో ఉన్న ఆ విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించేటప్పుడు నీ నోటిని దేవుడు కనిపెడుతున్నాడని నీవు బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ బాధను, వేదనను చూసిన దేవుడు నీకు శుభవచనం పలుకుతాడని విశ్వాసం నీవు ఉంచాలి. ప్రార్థన వింటున్న దేవుడు వెనువెంటనే నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడని, సంపూర్ణమైన సంతోషాన్ని అనుగ్రహిస్తాడని నీవు నమ్మాలి. అట్టి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీకు స్తోత్రం. నీ మాటలు విన్న నీ బిడలందరినీ మీరు దీవించండి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని నీ బిడలందరికీ మీరు అనుగ్రహించండి. సన్నిధి విలువ తెలుసుకున్న హన్నాలో ఉన్న ఆ ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ సన్నిధిలో నిలిచి ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని నీ బిడలందరికీ మీరు దయచేయండి. ఈ దినమంతా కూడా నీ బిడలందరికీ నీ సన్నిధిని తోడుగా ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.